కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు కృషి చేస్తామని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ కరప మండలాల్లో తొలుత అవసరమైన చోట మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం 8 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. తాగునీటి సమస్యపై అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గత 5 సంవత్సరాలుగా ఏ అవసరాలు గుర్తించి ప్రజల పక్షాన పోరాడామో అవన్నీ ఖచ్చితంగా తీరుస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. ఈ రోజు 72,300 ఓట్ల మెజార్టీతో ఇక్కడ ఘనత మన గవర్నెన్స్ పొందుతున్నారని ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మరి ఏ ఎమ్మెల్యే కూడా మన పుట్టిన తర్వాత మరి ఇంకా తర్వాత కూడా అంత మెజార్టీ రావడం అంటే ఆశామాష కాదని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. మరి కరోనా టైంలో నుంచి ఆక్సిజన్ సిలిండర్లు ఉంటుంటూనే మరి కూరగాయలు ఉంటుంటూనే ఆ కాకుండా ప్రజల మధ్యలో తిరిగిన ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన గౌరవ పంతం మహారాజు గారు. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కొంచెం మంది రాజకీయ నాయకులు చూశాను సార్. కార్యకర్తలు నాయకులు అంటే వారి పెదాల వెంట మాత్రం ఉంటుంది సార్. మేము మనం దగ్గరగా చూసిన తర్వాత నేను గర్వంగా చెప్పిన విషయం ఏంటంటే సార్, ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడిని కూడా మీరు గుండెలో పెట్టుకుని చూసుకున్నారు సార్. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు